హలో ఫ్రెండ్స్, హనుమంతుడు పంచముఖుడు ఎలా అయ్యాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. తలచిన వెంటనే కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చుతాడు అంజనీసుతుడు. ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇదేమీ కొత్తగా వచ్చింది కాదు. త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. అప్పటి నుంచే ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం మొదలైంది. అసలు ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎందుకు మారాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న హనుమంతుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే. సీతను లంక నుంచి విడిచిపెట్టేందుకు రామ రావణుల మధ్య భీకర యుద్ధం మొదలవుతుంది. రాముణ్ణి సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో భయపడతాడు. దీంతో పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణి సాయం కోరతాడు. మైరావణుడి నుండి రామలక్ష్మణులకు ఆపద పోల్చి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు. అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకొని పోతాడు మైరావణుడు. దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు. మైరావణిని రాజ్యానికి రక్షణగా ఉన్న మకర ధ్వజుణ్ణి చూస్తాడు. ఆ మకర ధ్వజుడు తన శరీరం నుండి వెలుపడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడని మారుతి తెలుసుకుంటాడు. అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకర ధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్య జరిగిన భీకరమైన యుద్ధంలో హనుమంతుడిదే పై చేయి అవుతుంది. మైరావణిని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు. కానీ మైరావణపురంలో 5 దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే గాని అతడిని సంహరించలేమని తెలుసుకుంటాడు. దానికోసం తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు. పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద లాంటి ఆయుధాలను ధరించి మైరావణిని అంతం చేస్తాడు. అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. పంచ అంటే 5. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. మానవుడు 5 కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కో ముఖం ఒక్కో రూపం. దక్షిణ నారసింహుని అవతారం, పశ్చిమ గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన ఐగ్రీవుని అంశ. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే హనుమంతుడు పంచముఖుడిగా ఎలా మారాడో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.